యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. సంస్కృత భాషా అభ్యాసము వదతు సంస్కృతం అనే పేరుతో ఈ యొక్క ధారావాహికాన్ని ప్రారంభించబోతున్నాను. సంస్కృత భాష పైన కనీసం అవగాహన ప్రజల్లో కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క ధారావాహికాన్ని ప్రారంభించబోతున్నాను. ఇంతకుముందు చేసినటువంటి ధారావాహిక దానికి ఇంకా నేను తయారు చేస్తున్నాను కాబట్టి అది కొంచెం ఆలస్యం అవుతుంది. సంస్కృత భాషాభ్యాసంలో భాగంగా ఈ వీడియోలో వర్తమాన కాలం, ప్రథమ పురుషం, ఏకవచనం సంస్కృతంలో ఎలా సంభాషించాలో కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా పరిచయం చేసుకుందాం మిత్రులారా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యములు ఏకవచనంలో ఉంటాయి. కర్త ఒక్కరే అయినప్పుడు ఏకవచనం ఉపయోగించాలి. ఇది అన్ని భాషలకు సర్వసాధారణమే. కానీ సంస్కృతంలో ఎలా ప్రయోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. బాలః పఠతి, బాలః పఠతి, బాలుడు చదువుతూ ఉన్నాడు. శిష్యః నమతి, శిష్యః నమతి, శిష్యుడు నమస్కరిస్తూ ఉన్నాడు. అగ్రజః వదతి, అగ్రజః వదతి, అన్నయ్య మాట్లాడుతూ ఉన్నాడు. జనకః పశ్యతి, జనకః పశ్యతి, నాన్న చూస్తూ ఉన్నాడు. పితృవ్యః పృచ్ఛతి, పితృవ్యః పృచ్ఛతి, బాబాయి అడుగుతూ ఉన్నాడు. పుత్రః గచ్చతి, పుత్రః గచ్చతి, కొడుకు వెళుతూ ఉన్నాడు. అశ్వః ధావతి, అశ్వః ధావతి, గుర్రం పరిగెత్తుతూ ఉన్నది. వృక్షః ఫలతి, వృక్షః ఫలతి, వృక్షములు ఫలించుచున్నవి. వృక్షః ఫలతి, వృక్షః ఫలతి, వృక్షము ఫలించుచున్నది. సేవకః ఉపవిశతి, సేవకః ఉపవిశతి, సేవకుడు కూర్చొని ఉన్నాడు. భిక్షుకః అటతి, భిక్షుకః అటతి, భిక్షగాడు తిరుగుతూ ఉన్నాడు. సహ నిందతి, సహ నిందతి, అతడు నిందిస్తూ ఉన్నాడు. అయం హసతి, అయం హసతి, ఇతడు నవ్వుతూ ఉన్నాడు. అంబా పచతి, అంబా పచతి, అమ్మ వంట చేస్తూ ఉంది.
అమ్మ వంట చేస్తుంది. అగ్రజ స్త్రీలింగం వచ్చినప్పుడు దీర్ఘం వస్తుందన్నమాట సంస్కృతంలో. అగ్రజ ఖాదతి. అగ్రజ ఖాదతి అక్కయ్య తింటుంది. అనుజ క్రీడతి. అనుజ క్రీడతి చెల్లెలు ఆడుతున్నది. సుతా హసతి. సుతా హసతి కూతురు నవ్వుతూ ఉన్నది. రమా గాయతి. రమా గాయతి రమ పాడుతూ ఉన్నది. బాలా లిఖతి. బాలా లిఖతి బాలిక వ్రాస్తూ ఉన్నది. దీన్నే ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. బాలిక లిఖతి. బాలిక లిఖతి బాలిక వ్రాస్తూ ఉన్నది. గంగా వహతి. గంగా అనేది స్త్రీలింగ శబ్దము. గంగా వహతి. గంగా వహతి గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. సీతా పిబతి. సీతా పిబతి సీత త్రాగుచున్నది. అజ అజా చరతి. అజా చరతి మేక మేస్తూ ఉన్నది. సంధ్యా భవతి. సంధ్యా భవతి సంధ్యాకాలం అవుతూ ఉన్నది. సా నయతి. సా నయతి ఆమె తీసుకొని పోతున్నది. సా నయతి ఆమె తీసుకొని పోతున్నది. యం ఇచ్చతి. యం ఇచ్చతి ఈమె ఇష్టపడుతూ ఉన్నది. పుష్పం వికసతి. పుష్పం వికసతి పువ్వు వికసిస్తున్నది. ఫలం పతతి. ఫలం పతతి పండు పడుతూ ఉన్నది. నయం నయనం స్ఫురతి. నయనం స్ఫురతి కన్ను అదురుతున్నది. మిత్రం యచ్చతి. మిత్రం యచ్చతి మిత్రుడు ఇస్తున్నాడు. జలం స్రావతి. జలం స్రవతి. జలం స్రవతి నీరు కారుతున్నది. తత్ పతతి. తత్ పతతి అది పడుతున్నది. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి.